హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ఓకే చూడండి ఫ్రెండ్స్, గోబీ ఫ్రై ఎలా చేయాలో చూడండి. నేనైతే నీట్గా కట్ చేసేసి బాగా సలసల నీళ్ళు కాగబెట్టాను ఫ్రెండ్స్. నీళ్ళు కాగబెట్టి ఇవి ముందు చల్లనీళ్ళలో ఒక 3-4 సార్లు మంచిగా కడిగేసాను. తర్వాత వేడి నీళ్ళలో వేసాను. వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసి కాగబెట్టేసి ఇవి వేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు 2-3 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో కానీ ఉంటే ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా మంచిగా వచ్చేస్తుంది. ఆ పసరు వాసన కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత జల్లీలో వేసేద్దాము. సరేనా? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా వేడి నీళ్ళల్లో నుంచి తీసి జల్లీడలో వేసేసాను అన్నమాట. ఇప్పుడు బాగా నీళ్ళన్నీ వెళ్ళిపోయింది, దీంట్లో నుంచి పోయింది ఫ్రెండ్స్. నీళ్ళంతా కారిపోయింది. ఇప్పుడు మసాలా వేసేద్దాం దీనికి. గోబీ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా బాగా తింటారు బాగా. సరేనా? ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ వేద్దాం. మరి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి ఇది ఆప్షన్ ఫ్రెండ్స్. అంటే వెల్లుల్లి ఎవరైనా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అది ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని నేనైతే వేస్తున్నాను. కొంతమంది వేసేవాళ్ళు వేస్తారు, లేకుంటే వేసుకోరు అన్నమాట. సరేనా? చూడండి, కారం 1 స్పూను, తర్వాత గరం మసాలా 1 స్పూను, ఇది 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం జీరా పౌడరు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం చాలు ఫ్రెండ్స్. తర్వాత కార్న్ఫ్లవర్, ఒక 3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. చాలు. మరి ఇవన్నీ కలిపేసి కొంచెం ఆయిల్ ఫ్రెండ్స్, కొంచెం ఒక 2 స్పూన్లు వేద్దాము. అంటే బాగా తగలద్దన్నమాట మసాలాకి, క్యాలీఫ్లవర్కి నీళ్ళు లేకుండా. అందుకని కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట నేను. సరేనా? ఇది ఇలా కలుపుకొని ఇంకంతా కలిపేసేదే ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. చూడండి, మసాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత దీంట్లో చూడండి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే చాలు. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేద్దాం, పక్కనైనా పెట్టేద్దాం ఫ్రెండ్స్. బాగా తగలద్దన్నమాట. కొంచెం ఒక్క 10 నిమిషాలు కానీ పక్కన పెట్టేస్తే బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్. అంతేను, చాలా ఈజీ. మరి ఇలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి, చాలు ఫ్రెండ్స్, కొంచెం చాలు. మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పప్పులోకి, చట్నీలోకి, రసంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కలిపేసాను అన్నమాట. ఒక 10 నిమిషాలు ఇలాగే పక్కన పెట్టేద్దాం. మరి బాగా ఊరొద్దు అన్నమాట. తర్వాత ఏం చేద్దాం ఫ్రెండ్స్? సరేనా?
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంచిగా వచ్చేసింది. సరేనా, ఇంకా ఏం చేద్దాము కాసేపులో, ఒక 10 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసేసాను. మరి చూడండి, ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ వేస్తున్నాను కదా, కొంచెం స్లోలో ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్, ఎందుకంటే ఒకేసారి మంచిగా కాగిపోతే మాడిపోతాయి, వేస్తానే లోపల ఉడకవు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం హై లేకుండా కొంచెం కాగాలి నూనె. ఇప్పుడు వేసాను కదా, ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా హైలో పెట్టేస్తే 1 నిమిషంలో తీసేయవచ్చు ఫ్రెండ్స్, అప్పటికి ఉడికిపోతాయి కాబట్టి. సరేనా, ఓకే. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూడండి చాలా చాలా బాగా కుదిరింది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు చాలా చాలా బాగా తింటారు. సరేనా, మీకు కానీ ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా, ఓకే. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఎన్నెన్నో రకాలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, బాయ్ ఫ్రెండ్స్.